వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుక యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇచిమోకు క్లౌడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో ఏంటంటే మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి, దేని ప్రత్యేకత దాంది. సో ఇక్కడ ఇచిమోకు లేదా ఇచిమోకు క్లౌడ్ అనేటువంటిది ఒక ఇండికేటర్. దీన్ని యూజ్ చేసి ప్రాఫిట్స్ తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో. అయితే ఈ ఇచిమోకు క్లౌడ్ అనేటువంటి ఇండికేటర్ చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంటే మిగిలినటువంటి ఇండికేటర్స్తో మీరు ఎంఏసిడి కానీ, మూవింగ్ యావరేజెస్ కానీ, వీవ్యాప్ కానీ, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కానీ, సో మీరు ఇలా ఏ ఇండికేటర్తో కంపేర్ చేసినా కూడా ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో యాక్చువల్లీ ఇచిమోకు అంటే మనకు అర్థం చూడగానే చెప్పబడినది అని అర్థం అన్నమాట. అంటే మనం చూడగానే చెప్పగలిగేటువంటిది. అంటే ట్రెండ్ ఎలా ఉంది, మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోరాదా, చూడగానే ఏంటి అనేటువంటిది చెప్పే మనకు వీలు కల్పించేటువంటిదే ఇచిమోకు క్లౌడ్ ఇండికేటర్ అనమాట. సో మనం దాన్ని చూడగానే చెప్పేయచ్చు అనమాట. సో మనకి ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మనకి బేస్ లైన్ అని ఉంటుంది, కన్వర్షన్ లైన్ ఉంటుంది, అలాగే లీడింగ్ స్పాన్ ఉంటుంది, లీడింగ్ స్పాన్లో ఏ బి ఉంటుంది, అలాగే లాగింగ్ స్పాన్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అనేది మనం ఇప్పుడు చార్ట్ పైన అప్లై చేసి చూపిస్తాను. సో నేను ఈరోజు ట్రేడ్ చేశాను. సో ఈరోజు అంటే మీరు ఏ రోజు వీడియో చూస్తున్నారో తెలియదు కదా. ఈరోజు 26 ఫిబ్రవరి 2021. ఈరోజు నేను ట్రేడ్ చేయడం ద్వారా ఇక్కడ మీరు చూడొచ్చు నా ప్రాఫిట్ 10,080 రూపీస్. సో అది సింగిల్ లాట్. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి చూడండి, బర్గర్ పెయింట్ అలాగే ఇమామి లిమిటెడ్, ఐటీసీ. ఈ 3 నేను సిఎన్సీలో బై చేయడం జరిగింది. సో వీటిని మర్చిపోండి, ఓకేనా. సిఎన్సీలో ఈరోజు నేను యాడ్ చేశాను, జస్ట్ 1 క్వాంటిటీ యాడ్ చేశాను. సో నాకు డిప్ వచ్చినప్పుడల్లా ఇలా నేను యాడ్ చేయడం అనేటువంటిది నా హ్యాబిట్ అన్నమాట. సో వీటి గురించి మర్చిపోండి. సో నేను ఈరోజు ట్రేడింగ్ చేసినటువంటిది ఇవన్నమాట. సో ఇవి లాంగ్ టర్మ్ కోసం నేను యాడ్ చేసుకున్నటువంటి ఆ 3 స్టాక్స్ కాబట్టి వాటిని మర్చిపోండి అని చెప్తున్నాను అనమాట. సో వీటిని నేను నార్మల్లో బై చేశాను చూడండి ఇక్కడ. సో నార్మల్లో నేను నిన్న అంటే 25 ఫిబ్రవరి రోజు నేను బై చేయడం జరిగింది. 25 ఫిబ్రవరి 2021 రోజు నేను నార్మల్లో వీటినైతే బై చేయడం జరిగిందన్నమాట. ఈ 2 సిఈపిని నేనైతే బై చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ నేను ఎగ్జిట్ అయ్యాను. మీకు ఇప్పుడు ఇక్కడ ఆర్డర్స్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఆర్డర్స్లో చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 9:16:53 చూడండి, ఇక్కడ సెల్ చేశాను. అంటే నిన్న బై చేశానంటే ఈరోజు ఎగ్జిట్ అయ్యామంటే దాని అర్థం సెల్ చేసినట్టు కదా. సో ఈ రెండింటిని సెల్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు క్వాంటిటీ చూడొచ్చు 25, జస్ట్ 25 అంటే జస్ట్ 1 లాట్. సో 1 లాట్ పైన నేను నిన్న బై చేసి ఈరోజు మార్నింగ్ ఎగ్జిట్ అయ్యాను. సో దాని ద్వారా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ. సో సుమారు 10,000 చేంజ్. అంటే ఈ చేంజ్ పైన మనకు 1 లాటే కాబట్టి దాదాపు 60 రూపీస్ వేసుకోండి. 60 రూపీస్ నాకు సర్వీస్ ఛార్జెస్ పైన ఇక్కడ 10,000 రూపీస్ అయితే దీంట్లో మిగలడం జరుగుతుందన్నమాట. సో దీన్ని లాంగ్ స్ట్రాటజీ అంటాం. సో ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి దీని గురించి, కానీ బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. సో ఆ స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లు చేస్తాం అనేటువంటిది బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. సో అడ్వాన్స్డ్గా ఉండదన్నమాట. సో మీరు ఓన్లీ బేసిక్ అది వినేసి మీరు ట్రేడ్ చేస్తే కనుక నష్టపోవడం అయితే ఖాయం దాంట్లో. సో ఎందుకంటే దీంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఏ టైంలో మనం అప్లై చేయాలి, ఆ టైంలో మార్కెట్ మూమెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ స్టడీ చేసి దానికి పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఆ టైంలోనే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేస్తేనే వర్కౌట్ అవుతుందన్నమాట. సో మార్కెట్ మూమెంట్ కూడా ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్లోనే అప్లై చేయాలి. సో అవన్నీ తెలిస్తేనే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయాలన్నమాట, లేదు అంటే ఈ స్ట్రాటజీని అప్లై చేయకూడదు. సో ఇది ఈరోజు నేను చేసినటువంటి ట్రేడింగ్ అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇచిమోకు క్లౌడ్ గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికోసం మనం డెఫినెట్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేయాలి. సో నేను జనరల్గా ఇంట్రాడే కోసం నేను 5 మినిట్స్నే ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తాను. సో కొన్ని లెవెల్స్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమే మధ్యలో 15 మినిట్స్లో ఎలా ఉంది దాని మూమెంట్, 1 అవర్లో ఎలా ఉంది అనేటువంటిది చెక్ చేస్తాను. జనరల్గా నేనైతే 5 మినిట్స్లోనే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీకు నిఫ్టీ బ్యాంక్లో చూపిస్తున్నాను, మీరు స్టాక్లో కూడా ఇదే స్ట్రాటజీని ఇచిమోకు క్లౌడ్ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు అనమాట ఇంట్రాడేకి. సో నేను ఇప్పుడైతే 5 మినిట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 5 మినిట్స్ నిఫ్టీ బ్యాంక్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ఇప్పుడు అప్లై చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇండికేటర్ ప్లేస్ చేయాలి కదా ఫస్ట్ మనం. సో ఇండికేటర్ ఏం కావాలి మనకి, ఇచిమోకు క్లౌడ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇచిమోకు క్లౌడ్. సో దీన్ని మనం అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేస్తే ఇది కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి స్టడీస్లోకి వెళ్దాం. ఇక్కడ
ఇచిమోకు పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి మనకి బేస్ లైన్ రెడ్ కలర్లో ఉన్నటువంటిది బేస్ లైన్. సో అలాగే ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఉన్నటువంటిది కన్వర్షన్ లైన్. ఈ బేస్ లైన్ ఏంటి, కన్వర్షన్ లైన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీకు చార్ట్ పైన కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఇది బేస్ లైన్ అన్నమాట. సో ఇలాగే బ్లూ కలర్లో కనిపించేటువంటిది కన్వర్షన్ లైన్. సో ఇది ఈ రెండు మీకు తెలిసి ఉండాలి, బేస్ లైన్, కన్వర్షన్ లైన్. మీకు ఈ వీడియో మీకు ఏంటంటే ఫస్ట్ టైం విన్న వాళ్ళకైతే బేస్ లైన్ ఏంటి, కన్వర్షన్ లైన్ ఏంటి, లీడింగ్ స్పాన్ ఏ ఏంటి, లీడింగ్ స్పాన్ బి ఏంటి ఇలా ఉంటుందన్నమాట. సో మీరు చూసిన ఈ వీడియోనే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఇచిమోకు క్లౌడ్లో మనకు బేసిక్గా తెలవాల్సింది బేస్ లైన్, అలాగే కన్వర్షన్ లైన్, అలాగే లీడింగ్ స్పాన్ ఏ, లీడింగ్ స్పాన్ బి. సో ఇక్కడ లీడింగ్ స్పాన్ ఏ మనకి ఇక్కడ చూడవచ్చు. సో వీటి కలర్స్ కూడా చూడవచ్చు. ఇప్పుడు చార్ట్ పైన చూద్దాం మనం వాటిని. సో ఇది లీడింగ్ స్పాన్ ఏ, అలాగే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది లీడింగ్ స్పాన్ బి అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి లాగింగ్ స్పాన్. సో మీకు ఇక్కడ ఇది పెన్సిల్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, సో ఇది లాగింగ్ స్పాన్ అంటామన్నమాట. సో మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, బేస్ లైన్ ఒకటి, సో ఇది రెడ్ కలర్ది. నెక్స్ట్ కన్వర్షన్ లైన్ బ్లూ కలర్. సో అలాగే మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ కలర్ వస్తుంది, అది లీడింగ్ స్పాన్ బి అన్నమాట. సో ఇక్కడ గ్రీన్లో ఉన్నటువంటిది లీడింగ్ స్పాన్ ఏ. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఇదేంటి లాగింగ్ స్పాన్ అన్నమాట. సో ఓకే, వీటి గురించి నేమ్స్ తెలుసుకున్నాం. వీటిని ఎలా అర్థం చేసుకోవాలనేది చూద్దాం మనం. సో మనకు బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ ఎలా తెలుస్తుంది, అది కదా మనకు కావాల్సింది. వాటి నేమ్స్ ఏవైతే ఏంటి, మనకు కావాల్సింది బై ఎంట్రీ ఏంటి, సెల్ ఎంట్రీ ఏంటి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ రెండు ఉన్నాయా, క్రాస్ ఓవర్ చూడాలన్నమాట. మనకు మూవింగ్ యావరేజ్ లాగా అన్నమాట. ఇది కూడా ఈ రెడ్ లైన్ ఇలా వచ్చిందా, సో దీన్ని క్రాస్ చేస్తూ బ్లూ లైన్ ఇలా వచ్చిందా కిందికి. సో అప్పుడు మనం షార్ట్ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో అంటే వెంటనే ఈ ఒక్కదాన్నైనా అంటే మనం ఈ రెండింటిని దానికోసం యూజ్ చేస్తాం. అంటే మనం షార్ట్ సెల్ ఎప్పుడు చేస్తాం, బై ఎప్పుడు చేస్తాం అనే దానికోసం చెప్తున్నాను మీకు ఇది. సో అంటే ఇది ఒకటే కాదు, మనం ఈ క్లౌడ్ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. క్లౌడ్ కూడా మనం చూడాలి. సో ఏంటంటే ఈ రెడ్ లైన్ని, బ్లూ లైన్, ఈ రెండు కనిపిస్తుంది కదా, రెడ్ లైన్ బ్లూ లైన్. అంటే ఈ రెడ్ లైన్ ఏమో బేస్ లైన్ ఇది, అలాగే ఇది బ్లూ లైన్ ఏమో కన్వర్షన్ లైన్ అన్నమాట. అంటే రెడ్ లైన్ని బ్లూ లైన్ క్రాస్ చేసి ఇలా కిందికి వస్తుంది అనుకోండి, అక్కడ షార్ట్ సెల్ చేయొచ్చు. అలాగే రెడ్ లైన్ని క్రాస్ చేస్తూ బ్లూ లైన్ పైకి వెళ్తే అక్కడ మనం బై చేయొచ్చు అన్నమాట. సో ఇది మూవింగ్ యావరేజ్తో ట్రేడ్ చేసే వాళ్ళైతే, మీకు క్రాస్ ఓవర్తో ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది ఇది. సో అయితే ఇప్పుడు వెంటనే ఇప్పుడు చెప్పాం కదా, మనం ఈ రెండు ఒక బేస్ లైన్ ఒకటి, కన్వర్షన్ లైన్ ఒకటి, ఈ రెండింటినే బేస్ చేసి ట్రేడ్ చేయకూడదు. సో ఇది ఒక ఐడియా, జస్ట్ ఐడియా. సో మన కన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏం చేయాలి అంటే, సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం బై ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి మీకు క్లౌడ్ కనిపిస్తుంది కదా, ఈ రెండు లైన్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లీడింగ్ స్పాన్ ఏ, లీడింగ్ స్పాన్ బి, లీడింగ్ స్పాన్ ఏ, లీడింగ్ స్పాన్ బి అన్నమాట. సో మనం బై ఎంట్రీ చేయాలనుకుంటే ఇదంతా క్లౌడ్ అన్నమాట. మీకు క్లౌడ్ లాగా ఉంది చూడండి, ఇది క్లౌడే, ఇది క్లౌడే, ఓకేనా. సో సెకండ్ రూల్ ఏంటంటే, మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం, బేస్ లైన్ క్రాస్ చేస్తూ కన్వర్షన్ లైన్ పైకి వెళ్తే, ఓకే, అంటే రెడ్ లైన్ క్రాస్ చేస్తూ బ్లూ లైన్ పైకి వెళ్తే బై ఎంట్రీ తీసుకోవచ్చు. అదే రెడ్ లైన్ని క్రాస్ చేస్తూ బ్లూ లైన్ కిందికి వస్తే, అంటే బేస్ లైన్ని క్రాస్ చేస్తూ కన్వర్షన్ లైన్ కిందికి వస్తే మనం షార్ట్ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఈ బై ఎంట్రీకి ఏమో ఈ క్లౌడ్స్ ఉన్నాయి చూడండి, ఈ క్లౌడ్స్ పైన క్యాండిల్స్ ఉండాలి, ఓకేనా. బై ఎంట్రీకి ఈ క్లౌడ్స్ పైన క్యాండిల్స్ ఉంటేనే బై ఎంట్రీ సైడ్ చూస్తాం, ఓకేనా. ఈ క్లౌడ్స్ కింద క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఇది క్లౌడ్, ఇది క్లౌడ్, క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ క్లౌడ్స్కి కింద ఉన్నాయి. అంటే మనం ఇక్కడ షార్ట్ సెల్ ఎంట్రీ కోసం మాత్రమే చూడాలి. మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం, బై ఎంట్రీ తీసుకోవాలి అంటే మనకి క్యాండిల్స్ అనేది క్లౌడ్స్కి పైన, ఇది క్లౌడ్ అనుకోండి, ఇలా ఉంది క్లౌడ్ అనుకోండి, ఈ క్లౌడ్కి పైన క్యాండిల్స్ ఉండాలి, ఓకేనా. సో అదే షార్ట్ సెల్ చేయాలి అనుకుంటే క్యాండిల్స్ అనేది ఈ క్లౌడ్స్కి కింద ఉండాలి, ఓకేనా. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కూడా ఉంటుంది. అదేంటి అంటే, మనకి ఇక్కడ చూడవచ్చు లాగింగ్ స్పాన్ ఉంది కదా, ఓకేనా. సో లాగింగ్ స్పాన్ అనేది మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్లో ఉంది చూడండి, లీడింగ్ అంటేనేమో ఇలా మనకి ముందు వెళ్తూ ఉంటాయి, లీడింగ్ చేస్తూ ఉంటాయి. సో లీడింగ్ అంటే అంతే కదా, ముందుండి నడిపించే వాళ్ళు, ఓకేనా. సో లీడింగ్ స్పాన్ ఏ, లీడింగ్ స్పాన్ బి ఇలా ముందుంటే, లాగింగ్ స్పాన్ ఏమో లాగ్ ఇండికేటర్స్లో కూడా లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇది లాగింగ్ స్పాన్ అనమాట, అంటే వెనకాల ఉంటుంది ఇది. సో ఇదేంటి, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్ దగ్గర నుంచి, క్లౌడ్ నుంచి ఈ లాగింగ్ స్పాన్ అనేది ఇలా చాలా దూరం వెళ్తుంది. అంటే దూరం వెళ్తుందంటే
దూరం ఎటువైపు వెళ్తుంది, పైకి వెళ్తుంది. అంటే మనకి ఇక్కడ మంచి అప్ ట్రెండ్ మూమెంట్ రాబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది అన్నమాట. సెకండ్ సిచ్యువేషన్లో చూడండి ఒకసారి, ఇక్కడ లాగింగ్ స్పాన్ అనేది కిందికి వస్తుంది. అంటే ఇలా కిందికి వస్తుంది అంటే ఇక్కడ మూమెంట్ అనేటువంటిది డౌన్ ఉండబోతుంది అని అర్థం. సో మనం ఇక్కడ 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి, మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం, బేస్ లైన్ కన్వర్షన్ లైన్ బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళినట్లయితే బై చేయాలి. సో కానీ అప్పుడు బై చేయాలి అంటే ఏంటి, సెకండ్ పాయింట్లో మనం ఏం చెప్పాం, క్లౌడ్స్ కంపల్సరీగా కింద ఉండాలి, అంటే క్లౌడ్స్ పైన క్యాండిల్స్ ఉండాలి. ఈ సెకండ్ పాయింట్ ఏంటి, క్లౌడ్స్ పైన క్యాండిల్స్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి, ఇలా లీడింగ్ స్పాన్గా మనకి ఇలా లాగింగ్ స్పాన్ ఏంటంటే ఇలా మనకి ఇలా చాలా దూరంలో క్యాండిల్స్ నుంచి దూరంలో వెళ్తుండాలి. ఇప్పుడు ఈ మూడింటిని కంబైన్ చేసి చూసినట్లయితే ఏమర్థం చేసుకోవచ్చు, సో ఎప్పుడైతే బై ఎంట్రీ, ఇప్పుడు బై ఎంట్రీ చూద్దాం, ఈ మూడింటిని ఈ 3 పాయింట్స్ని కంబైన్ చేసి చూద్దాం. సో ఎప్పుడైతే ఓకే, సో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇది చాలా డ్రైగా ఉంటుంది సబ్జెక్ట్, దీన్ని మనం ఒక 7-8 ఎపిసోడ్స్ చేసినా కూడా అయిపోదు అన్నమాట. సో మీకు చాలా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను, ఒకే ఎపిసోడ్లో సింప్లిఫై చేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. సో ఇప్పుడు సపోజ్ మీరు బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు, బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఎప్పుడు తీసుకోవాలి, మనం క్యాండిల్స్ అనేటువంటిది ఇలా క్లౌడ్కి పైన ఉండాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇలా క్లౌడ్స్కి క్యాండిల్స్ పైన ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది క్లౌడ్ కదా, ఈ క్లౌడ్కి క్యాండిల్స్ పైన ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ పాయింట్ మ్యాచ్ అయింది. సెకండ్ పాయింట్ ఏంటి, మనకి ఏంటంటే ఈ రెడ్ లైన్ని క్రాస్ చేస్తూ బ్లూ లైన్ పైకి రావాలి, ఇక్కడ వచ్చింది. సెకండ్ పాయింట్ ఆల్సో ఇక్కడ మనకి మ్యాచ్ అయిందనమాట. సో అలాగే మనకి థర్డ్ పాయింట్ ఏం చెప్పాం, ఇది లాగింగ్ స్పాన్ అనేటువంటిది ఇలా క్యాండిల్స్ నుంచి దూరంగా వెళ్తూ ఉండాలి. సో అది కూడా వెళ్ళింది, అంటే 3 పాయింట్లు మనకు మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే బై ఎంట్రీ తీసుకుంటాం. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనకి క్లౌడ్స్కి పైన మన ఫస్ట్ పాయింట్ ఏంటి, బేస్ లైన్ని క్రాస్ చేస్తూ కన్వర్షన్ లైన్ పైకి వెళ్ళాలి, ఇక్కడ ఈ లైన్ క్రాస్ చేస్తూ పైకి వెళ్ళింది కదా. సెకండ్ పాయింట్ ఏంటి, మనకి బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటే క్లౌడ్స్కి పైన క్యాండిల్స్ ఉండాలి, సో ఈ క్యాండిల్స్ పైనే ఉన్నాయి. థర్డ్ పాయింట్ ఏంటి, ఈ లాగింగ్ స్పాన్ అనేటువంటిది క్యాండిల్స్ నుంచి ఇలా దూరంగా వెళ్తుండాలి. సో ఇక్కడ మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఎక్కడ బై ఎంట్రీ తీసుకుంటున్నాం, ఎప్పుడైతే ఈ లైన్ ఇలా క్రాస్ చేసిందో, అలాగే ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే ఈ క్లౌడ్కి పైన ఉన్నాయో, అలాగే లాగింగ్ స్పాన్ ఇలా దూరంగా వెళ్తుందో క్యాండిల్స్ నుంచి, ఇక్కడ మనం బై ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ లైన్ని మనం సపోర్ట్గా తీసుకోవచ్చు, అంటే మనం దీన్ని స్టాప్ లాస్గా తీసుకుంటాం అన్నమాట. సో మీరు ఇక్కడ మూమెంట్ చూడొచ్చు ఎలా వెళ్ళిందో, ఇది ఎంత ర్యాలీ తీసిందో. సో ఇది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో బాగా వర్కౌట్ అవుతుంది, ఇచిమోకు క్లౌడ్, ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంకులో, ఎందుకంటే మూమెంట్స్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు సరిగ్గా యూజ్ చేయడం వస్తే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఫస్ట్ నుంచి వీడియోని చూడండి, మీరు బ్యాంక్ నిఫ్టీలో మీరు అప్లై చేసి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. బ్యాక్ టెస్ట్ చూస్తే మీకు ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక 1 మంత్ మీరు అలా లైవ్ టెస్ట్లో టెస్ట్ చేసినట్లయితే, ఒక 1 మంత్ లైవ్ టెస్ట్ చేశారు అనుకోండి లైవ్ మార్కెట్లో, మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో వితౌట్ ట్రేడింగ్, అంటే ట్రేడింగ్ తీసుకోకుండా మీరు ఎలా దాని మూమెంట్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే, మీరు దీన్ని ఒకసారి కనుక అడాప్ట్ చేసుకోగలిగితే, ఇచిమోకు క్లౌడ్ మీరు ఒకసారి అడాప్ట్ చేసుకోగలిగితే, దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు దీన్ని వదిలిపెట్టరు అనమాట. సో అలా ఉంటుంది ఇది. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో బాగా సూట్ అవుతుంది, దీన్ని స్టాక్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. స్టాక్స్లో కూడా మంచి మూమెంటం ఉండేటువంటి వాటిలో ఈ ఇచిమోకు క్లౌడ్ని మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది బై ఎంట్రీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దీనికి ఆపోజిట్ షార్ట్ సెల్ అన్నమాట. సో షార్ట్ సెల్ కోసం మనం చూద్దాం. సో షార్ట్ సెల్ చేయాలి అంటే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి షార్ట్ సెల్ చేయాలి అంటే ఆపోజిట్ కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, బేస్ లైన్ క్రాస్ చేస్తూ ఇలా కన్వర్షన్ లైన్ కిందికి రావాలి. సో ఇక్కడ చూడండి, ఈ బేస్ లైన్ క్రాస్ చేస్తూ, ఈ రెడ్ లైన్ క్రాస్ చేస్తూ కన్వర్షన్ లైన్ ఇలా కిందికి వచ్చిందా. సో ఫస్ట్ పాయింట్ మ్యాచ్ అయిందా. సెకండ్ది ఏంటంటే షార్ట్ సెల్ కాబట్టి ఈ క్లౌడ్స్కి కిందనే క్యాండిల్స్ ఉండాలి. సో ఈ క్లౌడ్స్కి కిందనే క్యాండిల్స్ ఉన్నాయా, సెకండ్ పాయింట్ మ్యాచ్ అయిందా. సో థర్డ్ వన్ ఏంటి, ఈ లాగింగ్ స్పాన్ అనేటువంటిది ఈ పెన్సిల్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఇది లాగింగ్ స్పాన్ అనేటువంటిది క్యాండిల్స్కి కిందికి దూరంలో వెళ్తుండాలి. బయ్యింగ్ సైడ్ అయితేనేమో ఇలా పైకి వెళ్తుండాలి. ఓకేనా, దూరంలో క్యాండిల్స్ నుంచి దూరంగా పైకి వెళ్తుండాలి. అదే షార్ట్ సెల్ సైడ్ అయితే క్యాండిల్స్ నుంచి దూరంగా కిందికి వెళ్తుండాలి. సో థర్డ్ పాయింట్ కూడా మ్యాచ్ అయింది కదా. సో అంటే మనకి ఇక్కడ మనకి ఇచిమోకు క్లౌడ్లో ఉన్నటువంటి బ్యూటీనెస్ ఏంటంటే, మనం ఓన్లీ ఈ కన్వర్షన్ బేస్ లైన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయట్లేదు, లేదంటే ఈ క్లౌడ్స్ బేస్ చేసుకొని చేయట్లేదు, లేదంటే లాగింగ్ స్పాన్ బేస్ చేసుకొని చేయట్లేదు. ఈ మూడు ఎప్పుడైతే మనకు
అటు బై సిగ్నల్ కానీ ఇటు షార్ట్ సెల్ సిగ్నల్ కానీ ఇస్తాయో అప్పుడే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇదే స్ట్రాటజీని అప్లై చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మీరు ఇదే ట్రేడ్ తీసుకోవచ్చు, దీన్ని అప్లై చేసి అలాగే ఆప్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. అంటే పుట్ ఆప్షన్ బై చేయడం అలా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ ఎప్పుడైతే ఇలా క్రాస్ చేసి కిందికి వచ్చిందో అలాగే క్లౌడ్కి కింద ఉంది, అలాగే లాంగ్ స్పాన్ కూడా మంచిగా ఇలా కిందికి క్యాండిల్స్ దూరంగా వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని ఈ లైన్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. ఓకేనా, సో ఈ లైన్ షార్ట్ సెల్ కాబట్టి పైన ఉంటుంది కదా స్టాప్ లాస్, ఈ లైన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటారు అనమాట. సో లీడింగ్ స్పాన్ ఏని స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. సో అప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చిన కొంతవరకు ఇలా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఏమైంది, ఇలానే మళ్ళీ రిటర్న్ అయ్యి ఎంతవరకు ఫాల్ అయిందో చూడవచ్చు. మీరు దాదాపు ఈ లెవెల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫాల్ అయిందో చూడండి. సో ఇదన్నమాట బ్యూటీనెస్. సో ఇచిమోకు క్లౌడ్ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఇందులో ఈ ఓన్లీ కన్వర్షన్ బేస్ లైన్ బేస్ చేసి కానీ, లేదంటే ఓన్లీ లీడింగ్ స్పాన్ని బేస్ చేసుకొని కానీ, లేదంటే ఓన్లీ క్లౌడ్ని బేస్ చేసుకొని కానీ ట్రేడింగ్ చేయొద్దు. ఈ మూడు ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 పాయింట్లు చెప్పాను మీకు. మనం బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటే క్యాండిల్స్ ఈ క్లౌడ్కి పైన ఉండాలి, అలాగే ఈ రెడ్ లైన్ క్రాస్ చేస్తూ గ్రీన్ లైన్, ఈ బ్లూ లైన్ అనేటువంటిది పైకి వెళ్ళాలి, అలాగే లీడింగ్ స్పాన్ అనేటువంటిది ఇలా ఇక్కడ నుంచి క్యాండిల్స్ నుంచి దూరంగా పైకి వెళ్తుండాలి. అది బై సైడ్. అదే షార్ట్ సెల్ సైడ్ అయితే ఏంటి, ఆపోజిట్ అన్నమాట. ఈ క్యాండిల్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి రెడ్ లైన్ క్రాస్ చేస్తూ బ్లూ లైన్ కిందికి రావాలి, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి, ఈ క్లౌడ్స్కి కింద క్యాండిల్స్ ఉండాలి, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, లాగింగ్ స్పాన్ అనేటువంటిది క్యాండిల్స్కి దూరంగా కింది వైపుగా రావాలి, షార్ట్ సెల్ కాబట్టి కింది వైపుగా రావాలి. ఇది 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లు మీకు అర్థమైతే కనుక ఇచిమోకు క్లౌడ్ మొత్తం మీకు అర్థమైనట్టే. ఓకే, సో నేను చాలా సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను. మీకు వీడియోలో ఏమైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, మీకు బెటర్గా అర్థమవుతుంది సెకండ్ టైం. సో ఇది ఇచిమోకు క్లౌడ్ స్ట్రాటజీ అనమాట. ఇదే స్ట్రాటజీని స్టాక్స్లో కూడా అప్లై చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, స్టాక్లో అప్లై చేస్తే మంచి మూమెంటం ఉన్నటువంటి స్టాక్స్లో అప్లై చేయండి. అయితే ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ మనకు అవసరం. ప్రికాషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 పాయింట్లు మ్యాచ్ అయితేనే బై ఎంట్రీ కానీ షార్ట్ సెల్ ఎంట్రీ కానీ తీసుకుంటాం. ఇన్ కేస్ ఈ క్యాండిల్స్ కనుక ఈ క్లౌడ్స్లోనే తిరుగుతున్నాయి అనుకోండి, సో ఇలా క్లౌడ్స్లోనే ఉన్నాయి చూడండి, సో అది వెయిటింగ్ టైం అన్నమాట. సో ఇలా క్లౌడ్స్లోనే క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, వెయిటింగ్ టైం. ఓకే, మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోం, అటు బై ఎంట్రీ తీసుకోం, ఇటు షార్ట్ సెల్ ఎంట్రీ తీసుకోం. ఓకేనా, సో ఇదన్నమాట. నేను ఏదైతే 3 పాయింట్లు చెప్పానో, బైకి 3 చెప్పాను, సెల్కి 3 చెప్పాను కదా, ఈ బైకి 3 మ్యాచ్ అయితేనే బై ఎంట్రీ తీసుకుంటాం, అలాగే షార్ట్ సెల్కి కూడా ఆ 3 పాయింట్లు మ్యాచ్ అయితేనే మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. మిగిలిన టైంలో వెయిట్ చేస్తుంటాం, అబ్జర్వ్ చేస్తుంటాం, అంతకుమించి ఇంకేం చేయకూడదు. ఎందుకంటే మీరు మధ్యలో ఏదైనా తేడా చేశారంటే మళ్ళీ ఏమవుతుంది, మీకు లాసెస్ వస్తాయన్నమాట. సో మనం స్టాక్ మార్కెట్లో లాసెస్ని ప్రివెంట్ చేయగలిగామంటే ప్రాఫిట్స్ మనకి వాటికవే వస్తుంటాయి. ఎందుకంటే మనం ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి స్టాక్ మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఒక ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మన లైవ్ మార్కెట్ అప్డేట్స్ కూడా అన్నీ కూడా మనం ఆ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేస్తుంటాం అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.